ఆయన వంక చూశారు, అంత తేజోమూర్తి అయి నిలబడి ఉన్నాడు. అటువంటి స్వరూపాన్ని వాళ్ళు చూడలేదు, తెల్లబోతున్నారు. వాళ్ళందరికీ కూడా సంతోషాన్ని కల్పించాడు. ఎందుకని? అప్పటికే సుగ్రీవుడిచ్చిన వేళ దాటిపోయింది. సీతమ్మ తల్లి జాడ కనిపెట్టకుండా వెనక్కి వెళ్ళారా, సుగ్రీవుడు వధిస్తాడు. ప్రాణ సంకటంలో ఉన్నటువంటి వానరులందరికీ కూడా ధైర్యాన్ని చెప్పారు. మీరేమీ బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు, నేను వెడుతున్నాను, సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి వస్తాను. కానీ ఎక్కడా అహంకారం ఉండదు. మాట అంటే మనిషి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తుంది. ఎంత గొప్పగా మాట్లాడతారంటే, యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతత్వగమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకాత్మజాం అనేనైవ వేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షస రాజేన మోనయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహ. నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఎలా బయలుదేరుతానో తెలుసా? బంగారు కోదండాన్ని తన ఎడంచేత్తో పట్టుకుని అక్షయవన తూణీరంలోంచి కుడి చేతితో బాణాన్ని తీసి వింటినారి యందు సంధియాక కర్ణాంతములాగి విడిచిపెట్టినటువంటి రామబాణం లక్ష్యం మీద ఎలా వెళ్ళి పడుతుందో అలా మధ్యలో ఆగకుండా నేను లంకాపురంలోకి ప్రవేశించి సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెడతాను. ఒకవేళ నాకు కాంచన లంకలో సీతమ్మ తల్లి జాడ కనపడకపోతే అక్కడి నుంచే ఊర్ధ్వలోకానికి వెళ్ళి స్వర్గలోకంలో సీతమ్మ ఎక్కడుందో వెతికి చూసి తీసుకొస్తాను. అక్కడ కూడా కనపడకపోతే మళ్ళీ కాంచన లంకకి వెళ్ళి 10 తలల రావణాసురుడు ఈ భుజాదండం కింద ఒక పురుగు మర్దిస్తాను. పట్టుకుని తీసుకొచ్చి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదముల యందు సమర్పించి కృతకృత్యుడనవుతాను. మీరు బెంగపెట్టుకోకండి, తీసుకొస్తాను సీతమ్మని ప్రతిజ్ఞ చేశారు. హనుమ చేసిన ప్రతిజ్ఞకి ఎంత సంతోషపడిపోయిందో వానరజాతి. ఆ రోజున మా స్వామి బయలుదేరుతున్నాడు. ఖచ్చితంగా సీతమ్మ తల్లి జాడ కనిపెడతాడు. పొంగిపోయారు. మహానుభావుడు హనుమ అంటే మాట. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఎవరు హనుమని స్మరిస్తారో, ఎవరు హనుమకి నమస్కరిస్తారో వారికి అటువంటి వాక్పటుత్వం అబ్బుతుంది. బయలుదేరారు. సముద్రాన్ని లంఘించి ప్రయాణం ప్రారంభం చేశారు. పిబర్నివ బభౌచార్పి సోర్మిమాలం మహార్ణవం పిపాస రివచాకాశం దృశేష మహాకపి అంటారు మహర్షి. ఆకాశాన్ని తాగేస్తున్నారా అన్నట్టుగా ఆకాశంలో ప్రయాణం మొదలుపెట్టారు. ఊరు వేగోద్ధతా వృక్షా ముహూర్తం కపిమన్వయం ప్రస్థితా దీర్ఘమధ్వానం సబంధుమివ బాంధవా. ఆయన అంత వేగంగా పర్వత శిఖరముల మించి ఎగిరితే ఆయన యొక్క తొడల వేగానికి మహావృక్షములు కూకటి వేళ్లతో పెల్లగింపబడి ఆయనతో కొంత దూరం ప్రయాణం చేసి సముద్రంలో పడిపోయాయి. అలా వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతుంటే మహానుభావుడు మైనాకుడు సముద్ర గర్భంలో దాక్కున్నాడు. ఇంద్రుని యొక్క వజ్రాయుధానికి భయపడి. ఎందుకని? పర్వతాల యొక్క రెక్కలన్నీ ఇంద్రుడు కత్తిరించేశాడు. ఎగురుతూ వచ్చి దిగేవి పర్వతాలు. జననష్టం జరుగుతోందని జనులు ఘోషిస్తే బ్రహ్మగారి ఆదేశం మేరకు ఇంద్రుడు ఆ పర్వతాల యొక్క రెక్కలు కత్తిరించేశాడు. ఒక్క మైనాక పర్వతం మాత్రం భయపడుతుంటే హనుమ యొక్క తండ్రి అయిన వాయుదేవుడు ఆ పర్వతాన్ని ఎత్తి తీసుకొచ్చి సముద్రంలో పడేశారు. బయటికి రాకుండా సముద్రంలో పడింది. ఆ పడ్డంలో పాతాళ ద్వారానికి అడ్డం పడింది. రాక్షసులు భూమి మీదకి రాకుండా అడ్డుపడిందని ఇంద్రుడు చూసి చూడక ఊరుకున్నాడు. భయానికి బయటికి రాదు, పడుంది కాబట్టి రాక్షసులు పైకి రారు. పోన్లే మంచి పని అయిందని ఊరుకున్నాడు తెలియనట్టు. ఉన్నాయి రెక్కలు, బంగారు పర్వతమే, కానీ ఉపయోగపడవు, పైకి రాలేడు, అందులో పడున్నాడు అలాగా. కానీ ఆ మహానుభావుడు సాగరం మాట్లాడుతూ అంది, మనం ఇవాళ ఇలా ఉన్నాము అంటే ఇక్ష్వాకు వంశీకులు చేసినటువంటి పుణ్యం వల్లే మనం మిగిలాం. సగర చక్రవర్తి కుమారులైనటువంటి 60,000 మంది సగరలు భూమి మీద పెట్టినటువంటి గోతులలోకి వచ్చి నిలబడినటువంటి నీళ్లు సాగరములయ్యాయి. అది సముద్రం రామచంద్రమూర్తి వంశంలో వాళ్ళు చేసినటువంటి ఉపకారాన్ని స్మరిస్తూ ఉంటుంది. కాబట్టి అదిగో ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలైన సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడం కోసమని ఏ విధమైనటువంటి ఉపకారమును కోరకుండా ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు. అటువంటి హనుమకి ఉపకారం చెయ్యొద్దు. కృతీచ ప్రతికర్తవ్యం యశధర్మ సనాతన. ఎంత గొప్ప మాట చెప్తుందో. చేసిన ఉపకారానికి మళ్ళీ ప్రత్యుపకారం చెయ్యాలి. పాతాళ సాప్రమేయస్య ద్వారమావృత్య తిష్టసి ఊర్ధ్వమూల మదశ్చైవా శక్తిత్తే శైలవర్ధితం. పాతాళానికి ద్వారానికి అడ్డంగా పడ్డావు, నువ్వు పైకి పక్కలకి కిందకి పెరగగలవు. లే,
పైకి లేచి నీ మీద ఉన్నటువంటి అరణ్యాలు తేనెపట్లు చూసి ఆయనకి స్వాగతం పలుకు. మహానుభావుడు ఒక్కసారి దిగుతాడు, కాస్త ఆహారం తీసుకుంటాడు, మంచినీళ్లు తాగుతాడు, తేనె తాగి వెడతాడు. రామకార్యం మీద వెడుతున్న వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం అంత గొప్పది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.